నేటి దేవుని వాగ్దానం. అనుదినము ఆయన మన భారము భరించున్నాడు. దేవుడు మన భారాన్ని భరించున్నాడు. 68 కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అనుదినము దేవుడు మన భారాన్ని భరించున్నాడంటే ఆయన బాధను కూడా మనం అర్థం చేసుకోవాలిగా. ఆయన మన భారాన్ని ఎందుకు భరించుచున్నాడు అని మనం ఆ సత్యాన్ని గ్రహించాలి. ఆయన బాధను మనం బాధను గ్రహించాలి. ఎందుకు మన భారాన్ని భరించున్నాడు అంటే మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలనే ఆశతో ఆయన మన భారాన్ని భరించున్నాడు. మరి నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? మనకి దేవుడు 2 ఆయుధాలు ఇచ్చాడండి. ఒకటి బైబిల్ రీడింగు, మరొకటి ప్రార్థన. ఈ రెండింటిని క్రియల్లో పెట్టండి. పెట్టి నన్ను సంతోషపరచండి, మీరు పరిశుద్ధంగా జీవించండి. అదే ఆయన బాధ. మరి దేవుని బాధను మీరు తీరుస్తున్నారా? దేవుని ఆశను మీరు తీరుస్తున్నారా? లేక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా జీవించడం అంటే ఏంటండి? ఒకటే, బైబిల్ చదవకపోవడము, ప్రార్థన చేయకపోవడము, మీ ఇష్టానుసారంగా మీరు జీవించటము, మీ ఇష్టాన్ని వెన్నుకోవడము, ఆ మార్గంలో నడవడము. అదేనండి దేవుణ్ణి బాధ గుర్చేయటం అంటే. లోకానుసారంగా ఒక వ్యక్తి మనకు ఒకరోజు సహాయం చేస్తేనే మరలా తిరిగి అతనికి సహాయం చేయాలని ఆశపడతామే. మరి దేవుడు ఒకరోజు కాదండి, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, అనుదినము అంటే శాశ్వత కాలం నువ్వు ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీ భారాన్ని మోయిచునే ఉన్నాడు, మోస్తానంటున్నాడు. మరి దేవునికి మనం ఎంత రుణపడి జీవించాలండి? దేవునికి రుణపడి జీవించడం అంటే ఒకటేనండి, క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి ప్రతిదినం, క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రతిదినం, క్రమం తప్పకుండా దేవుణ్ణి వెంబడించాలి ప్రతిదినం. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఆయన అనుదినం అన్నప్పుడు, ఆయన అనుదినం భారం భరించేటప్పుడు మనం అప్పుడప్పుడు బైబిల్ చదివితే అది విడ్డూరం కదా, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే విడ్డూరం కదా. మనం కూడా అనుదినం ప్రార్థన చేయాలి, అనుదినం